శ్రీనివాస్ గారు రాత్రి పొద్దుపోయిన తర్వాత జరిగిన చర్చల లో ప్రధానంగా ప్రస్తావనకు వచ్చిన అంశాలు ఏవై ఉంటాయి అనుకుంటున్నారు? ముందుగా మీకు 99 టీవీ వీక్షకులకు ప్యానల్ మిత్రులకు అందరికీ గుడ్ మార్నింగ్. శివోహం ఏంటంటే శివరాత్రి పర్వదినం ఇవాళ మనం చూస్తున్నాం. అటు గుళ్ళ దగ్గర విపరీతంగా భక్తులు, తర్వాత ఇటు పార్టీల దగ్గర కోలాహలం, అటు రాజకీయం, ఇటు ఆధ్యాత్మికం, మొత్తం ఆంధ్రప్రదేశ్ భారతదేశం అంతా కూడా దగ్గర ఇటు బీజేపీ అగ్రనేతల ఇళ్ల దగ్గర కూడా అనిగా ఒక బీజేపీయే కాదు ఢిల్లీలో అన్ని చోట్ల కూడా వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఇక ఎలక్షన్ వచ్చేసింది. 40 రోజులు గెలుపే లక్ష్యం. ప్రతి పార్టీకి గెలుపే లక్ష్యంగా మనం చూస్తున్నాం. గెలుపు గుర్రాలని మరి వాళ్ళు సిద్ధం చేసుకుంటున్న ప్రయత్నంలో భాగంగా తెలుగుదేశం పార్టీ అగ్రనేత, జనసేన అగ్రనేత ఇద్దరు కూడా ఢిల్లీ వెళ్ళారు. అంటే పునాదులు వాళ్ళు ఆల్రెడీ ఇప్పటికే గట్టిపరుచుకున్నారు కాబట్టి పైన స్లాబ్ పర్ఫెక్ట్గా వేసుకుందాం అనే ఉద్దేశంతో వెళ్తున్నట్టున్నారు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మనం చూస్తున్నాం. ఏంటి వాళ్ళది స్లాబ్ ఎటు గట్టిగా ఉంది కాబట్టి పునాదులు కొద్దిగా లూజ్ అవుతున్నట్టున్నాయి. పునాదులు గట్టిపరుచుకునే క్రమంలో ముద్రగడ దగ్గరికి వాళ్ళు కూడా వెళ్ళినట్టున్నారు నిన్న. ఏది మొత్తం 2 ఎంపీలు, 2 ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీ బృందం, ఒక ప్రతినిధి బృందం ముద్రగడ నివాసానికి వెళ్ళటం. అలాగే నిన్న తెలుగుదేశం జనసేన అగ్రనేతలు ఇద్దరు అమిత్ షా నివాసానికి వెళ్ళడం, జేపీ నడ్డాతో రాత్రి కీలక చర్చలు, దగ్గర గంట సేపు మనం వాళ్ళు చర్చల్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. మీరన్నట్టుగా సీట్ల సర్దుబాటుపై ఈరోజు ప్రకటన వచ్చేటువంటి అవకాశం ఉంది. పొత్తు ప్రకటన కూడా నిన్న ఆల్రెడీ నాదెండ్ల మనోహర్ గారు చెప్పారు. ఏమని పొత్తులు ఉంటాయి ఉండవు అని చెప్పి కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఈరోజు సాయంత్రం చక్కటి కబురు అందుతుంది అని ముందే నాదెండ్ల మనోహర్ గారు ఇచ్చారు హింట్. ఈరోజు మరి అసలు ఎన్ని సీట్లకు వీళ్ళు జరుగుతుంది అనేది చూడాలి. బీజేపీ లక్ష్యం మనకు తెలుసు. ఏది ఆర్టికల్ 370 ఫార్ములా వాళ్ళు పెట్టుకున్నారు. ప్రతి బూత్లో 370 ఓట్లు వాళ్ళకి అదనంగా పడాలని చెప్పి పిలుపును కూడా ఇచ్చారు. ఎన్డీఏ బలోపేతం లక్ష్యంగా పెట్టుకోవటం ఈసారి మోడీ షా ఒక కొత్త అంశంగా మనం చూడాలి. ఎందుకంటే ఇంతగా ఇప్పటికే బలపడినటువంటి బీజేపీ ఇంకా ఎన్డీఏ బలోపేతానికి చూస్తోందంటే మరి అది కూడా ఒక రకమైన సంకేతమే. 404 వాళ్ళు బెంచ్ మార్క్ పెట్టుకున్నారు. ఏది మనం అప్పట్లో రాజీవ్ గాంధీ లోక్సభ రికార్డు ఒకటి ఉంది, దాన్ని బ్రేక్ చేయాలని పెట్టుకున్న. దీంట్లో నితీష్ కుమార్తో పొత్తు, తర్వాత మన నవీన్ పట్నాయక్ కూడా వస్తున్నారు అంటున్నారు, కుమారస్వామి, ఇప్పుడు చంద్రబాబు, తర్వాత అకాలీదళ్, పాత మిత్రపక్షాలన్నీ కూడా వస్తున్న దీంట్లో. ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ పెట్టిన కాంక్లేవ్లో అమిత్ షా రోజు చెప్పారు కదా, పాత మిత్రులు వస్తున్నారు, కొత్త మిత్రులు కూడా వస్తారు. ఎందుకంటే అకాలీదళ్తో పాటు శివసేన ఉద్ధవ్ థాక్రేతో కూడా జరుగుతున్న దీంట్లో మళ్ళా ఎన్డీఏ పూర్తి బలోపేతం కావటం అనేది ఇండియా కూటమి. మీరు ఎప్పుడు ఒక విమర్శ చేస్తుంటారు చుక్కల కూటమి. ఆ చుక్కలు చుక్కల మధ్య ఉన్న అక్షరాలు కాబట్టి చుక్కల కూటమి. ఆ చుక్కలు కలిపే పరిస్థితుల్లో మరి రాహుల్ గాంధీ ఏం జరుగుతుందో చూడాలి. ప్రస్తుతానికి మాత్రం అటు పాట్నాలో రాహుల్ గాంధీ సభకు కూడా జనం విపరీతంగా వచ్చిన దీంట్లో ఇప్పుడు మోడీ షా కూడా ఎన్డీఏ బలోపేతం పైనే దృష్టి పెట్టారంటే అండర్ కరెంట్ రాబోయే లోక్సభ ఎన్నికల్లో కూడా బలమైనటువంటి పోటీనే ఉండే అవకాశాలు కనపడుతున్న దీంట్లో ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కూడా ఎవరికి వాళ్ళు ధీమాగానే ఉన్నారు. ఏది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిలో సడలని ధీమా కనపడుతోంది. ఒకవైపు అన్ని ప్రతిపక్షాలు ఏకమైనా కూడా ఓటమి భయం అనేది కానీ, లేకపోతే తను చూసిన దీంట్లో మనం ఆయన కదులుతున్న పునాదులు మనం ఇందాక అనుకున్నాం, వాటిని పటిష్టపరచుకునే క్రమంలోనే ఇటు పక్క చేగొండి హరిరామ జోగయ్య గారి అబ్బాయిని చేర్చుకోవటం, కండువా కప్పటం, అలాగే ముద్రగడ పద్మనాభంతో నిన్నటి చర్చలు మరి ఒక కొలిక్కి వచ్చినట్టున్నాయి. అది కూడా సేమ్ ఎపిసోడ్ రిపీట్ అవుతుందేమో. ముద్రగడ వారసుడు కూడా మరి కండువా కప్పుకుంటారేమో వైసీపీది చూడాలి. అదే కనుక జరిగినట్లయితే
అటు ముద్రగడ ఇటు చేగొండి ఫ్యామిలీస్ని చెరొక వైపు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు తిరుగులేని అస్త్రాన్ని మరి పవన్ కళ్యాణ్ పైకి విసిరేటువంటి అవకాశం ఉంది. ఈ ప్రతి వ్యూహాల నడుమ ఆంధ్రప్రదేశ్ రాజకీయం రసవత్తరంగా నడుస్తుంది. ప్రజలు ఓటర్లు ఎటు మొగ్గు చూపుతారో మనం వేచి చూడాలి. వైసీపీ నేత వెంకటరెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. సో రాత్రి మీరు కాదు అనుకున్న పొత్తు రాత్రి పొడి చేసింది. సో అది గట్టిగా మీ ప్రభావాన్ని పొడి చేయడానికి